ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునామం స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. పీఓజేసీ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి అనేక మందిని చేస్తున్న వీడియోస్ మీరు చూస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాను. ఆ ప్రభువు మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటాడు. మరి మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నట్లయితే మీరు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయుటకు నాకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీకేమన్నా ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా ఉన్నట్లయితే, ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసినట్లయితే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. అదేవిధంగా అనేక మంది వీడియోస్ చూస్తూ ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఎప్పుడు నేను వీడియోస్ టెలికాస్ట్ చేసినప్పుడు, వీడియో పోస్ట్ చేసినప్పుడు అది వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడగలరు. ఒక్క ప్రోగ్రామ్ కూడా మిస్ కాకుండా, ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీరు ప్రతి ప్రోగ్రామ్, ప్రతి వీడియోను మీరు చూడగలరు. తద్వారా దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోగలరు. హల్లెలూయా. అలాగే మీరు లైక్ చేసినట్లయితే, వీడియో చూసి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి వెళుతుంది. అనేక మందిని చూసి అనేక మందిని ఆశీర్వాదింపబడుటకు అదొక మార్గంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా చేస్తారని నేను నమ్ముచున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. హల్లెలూయా. మరి ఈ దినం మనం వాక్యము చదువుకుందాం. వాక్యము చదువుకున్నకు మునుపు, వాక్య భాగానికి వెళ్ళక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఉన్నతమైన నామం కలిగిన మహోన్నతుడైన నా తండ్రి, పరిశుద్ధుడా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ క్షణముందు రజనాయన మీ సన్నిధికి వచ్చేటకు రజనాయన మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ సమయం ముందు రజనాయన మీ సన్నిధానంలో తండ్రి మీ వాక్యంలో ధ్యానించుకునేటకు రాజు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ప్రభా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా ఈ ఘడియను రాజనాయన మీ పాదముల చింత పెడుతుంటున్నాము దయగలను తండ్రి. ప్రభా, ఇక్కడ నిలుచున్న నన్ను మరుగుపరిచి దేవాయసయ్య నన్ను పూర్ణంగా తండ్రి, సంపూర్ణంగా మీ స్వాధీనంలోకి తీసుకుని రజనాయన ప్రభా నీవే రజనాయన నాలో ఉండి ప్రభా రజన నీవు మాట్లాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎంతమంది అయితే రాజనాయన వాక్యంలో వీక్షిస్తుంటున్నారు, వాక్యంలో వింటున్నారు, వారి హృదయాలను మీరు తాకండి, వారి హృదయాలను మీరు ముట్టండి, వారి హృదయాలకు రజనాయన కావలసిన రజనాయన ఆత్మీయ మర్మము రజన మీరు అనుగ్రహించి రజనాయన మీరు నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి రజన ఈ ప్రోగ్రాం అంతటిని బట్టి మీ చేతికి అప్పచెప్పుకుంటూ అది నీవే నడిపించి మేము పొందుకోనమని వేడుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి ఇది నా వాక్య భాగం మనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని చెప్పి ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉందన్నమాట. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఏం రాస్తుంటున్నాడంటే, 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాస్తుంటున్నాడంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని చెప్పి వాక్యభావంలో తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు స్థిరముగా ఉండి తిరిగి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని చెప్పి ఇక్కడ వాక్యంలో చెప్తా ఉన్నాడు అనమాట. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా క్రిందికి తిరిగి దాస్యమును కాడి కింద మీరు చిక్కుకొనకుడి అని చెప్తుంది అనమాట. దాస్యమును కాడి కింద మనం ఎలా చిక్కుకుంటాము, దాస్యమును కాడి కింద మనం ఎలా చిక్కుకుంటాము, మన రోజు ప్రతిరోజు గడుస్తుంటున్నప్పుడు మన ప్రతిరోజు దినదిన రోజుల్లో మనము సాధారణంగా మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. మన పనులు అన్ని విషయాలు ప్రతిరోజు రోజు గడిచిపోతూనే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనం ఏమవుతుంటామంటే, మన అజ్ఞానంతో మన అవివేకంతో ఏం చేస్తుంటామంటే, మనల్ని మనము దాస్యత్వం కిందికి మనం ఏం చేస్తుంటామంటే, దాస్యమున కాడి క్రిందికి మనల్ని మనము త్రోసివేస్తూ ఉంటాం అనమాట. దాస్యం అనే కాడి కిందికి మనల్ని మనము త్రోసివేస్తూ ఉంటాం, మనం అజ్ఞానముతో అనమాట. దేవుడు మనకు ఒక స్వేచ్ఛనిచ్చుంటున్నాడు.
దేవుడు మనకొక స్వేచ్ఛనిచ్చుచున్నాడు. చూడండి ఆదికాండంలో చూసినట్లయితే మొదటి అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు సమస్తాన్ని సృజించుచున్నాడు భూలోకంలో. భూలోకంని, ఆకాశంని, పరలోకాన్ని, సూర్య, చంద్ర నక్షత్రాలని సమస్తమును సృజించుచున్నాడు. తోటని సృజించుచున్నాడు. తోటలో ప్రతి ఒక్క వృక్షాలను, ఫలాలను అన్నిట్లను సృష్టించుచున్నాడు. మనిషిని కూడా సృష్టించి ఉన్నాడనమాట. మనిషిని కూడా సృష్టించున్నాడు. సముద్రాలను సృష్టించినాడు. అన్నిట్లను సృష్టించున్నాడు దేవాది దేవుడు. మనిషిని కూడా దేవాది దేవుడు సృష్టించున్నాడు అనమాట. దేవుడు సృష్టించున్నాడు. ఆ ఆదికాండంలో అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక తోటను వేసించున్నాడు. ఒక తోటను వేసి ఆ తోటలో ప్రతి ఒక్క వృక్ష ఫలాలను ఉంచి మనుషుడు తిని బ్రతకడానికి కావాల్సిన ప్రతి ఒక్క వృక్షంలను, ఫలాలను ఉంచి అక్కడ జంతువులను అన్నిటిని ఆ తోటలో ఉంచి దేవాది దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే ఆ తోటలోని మన్ను తీసుకొని ఒక మనిషిని సిద్ధం చేసింటున్నాడు అనమాట. ఆ మనిషిని ఏ విధంగా సిద్ధం చేసింటున్నాడు అంటే తన రూపంలో, తన స్వభావంతో మనిషిని ఏం చేస్తున్నాడు అనమాట, సృష్టించి ఉన్నాడు. మనిషిని సృష్టించి ఆ మనిషికి కావలసిన సరైన సహకారిని కూడా దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహించిన దాని తర్వాత వారి ఇరువుని ఏకం చేసి దేవాది దేవుడు వారికి ఏం చెప్పింటున్నాడంటే, మీరిద్దరు కలిసి ఈ భూమిని సేద్యపరచండి, ఈ తోటని మీరు సేద్యపరచండి, మీరు బ్రతకడానికి కావాల్సినవన్నీ ఈ తోటలో ఉన్నాయి, మీరు తినండి, తాగండి, జీవించండి అని చెప్పి వారి ఇరువురికి చెప్పి వారి ఇరువురికి ఏమి ఇచ్చింటున్నాడంటే స్వేచ్ఛని దేవాది దేవుడు. వృక్ష ఫలాలు అన్నీ తినండి, అన్నీ మీకోసం, మీరు బ్రతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి, అన్నీ తినండి అని చెప్పి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చుంటున్నాడు అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ఆదికాండము రెండో అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే దేవాది దేవుడు మనం చూడగలుగుతాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆదాము అవ్వలకి ఏం చెప్పింటున్నాడు అనమాట. రెండో అధ్యాయం 6వ వచనంలో చదువుతున్నాను. మరి దేవుడైన యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతో తినవచ్చును అని. హల్లెలూయా. ఇక ఆదాము అవ్వలకు దేవాది దేవుడు ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చుంటున్నాడు అనమాట. ఏమనంటే ప్రతి వృక్ష ఫలమును మీరు నిర్భయంగా తినొచ్చును అని చెప్పి, ప్రతి వృక్ష ఫలంలోని మీరు నిర్భయంగా తినొచ్చును అని చెప్పి వాళ్ళకు స్వేచ్ఛనిచ్చుంటున్నాడు. వాళ్ళు సొంతంగా ఆలోచించుకోవడానికి స్వేచ్ఛనిచ్చుంటున్నాడు. వాళ్ళు సొంతంగా అన్నిటిని వాళ్ళు ఇష్టంతోటి వాళ్ళకి ఏది కావాలో దాన్ని చూస్ చేసుకొని తినే స్వేచ్ఛనిచ్చుంటున్నాడు. కానీ ఇక్కడ 17వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే దేవుడు ఒక్క చెట్టు ఫలంని మాత్రం తినవద్దు అని అంటున్నాడు అన్నమాట. తోటలో వందలాది ఫలాలు వేసింటున్నాడు, చెట్లను వేసింటున్నాడు, తినే చెట్లని, ఫలాలని వేసింటున్నాడు. కానీ అందులో ఒక్క చెట్టు ఫలంని మాత్రము తినవద్దు అని చెప్పి ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ 17వ వచనం ఏం చెప్తున్నాడంటే ఒక్క చెట్టు ఫలంని అది ఏమైనా తినవద్దు అని చెప్తున్నాడు. అయితే మంచి చెడ్డుల తెలివినిచ్చు వృక్ష ఫలాలని తినకూడదు, నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తాను. 17వ వచనంలో దేవుడు వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంటున్నాడు. 17వ వచనంలో వాళ్ళకి చెప్తా ఉన్నాడు అంటే ఏంది, మీరు ఆ చెట్టు ఫలాలు తినకూడదు, మంచి చెడుల తెలివినిచ్చి చెట్టు ఫలాలు తినకూడదు అని చెప్పి. ఇక్కడ ఈ ఆదికాండంలో మనం చూసినట్లయితే పర్టికులర్గా దేవాది దేవుడు రెండు చెట్ల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ఏంటంటే ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదును ఆహారమునకు మంచిదైనట్టు ప్రతి వృక్ష ఫలమును ఆ తోట మధ్యలో జీవవృక్ష ఫలమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును ఉంచినాడు. ఏమేమి ఉంచుతున్నాడు? పర్టికులర్గా 2 చెట్ల పేర్లు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏంటంటే జీవవృక్ష ఫలం ఒకటి, మంచి చెడుల ఫలం ఒకటి అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్నమాట. కానీ దేవాది దేవుడు ఇక్కడ వాళ్ళకి ఆజ్ఞాపించినది ఏంటంటే మంచి చెడుల తెలివినిచ్చే ఫలమును మాత్రం తినొద్దు అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ వాళ్ళకి ఆజ్ఞాపించాడు. మరి అన్ని ఫలాలు తినటకు వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, అన్ని ఫలాలు తినటకు వాళ్ళకు స్వేచ్ఛనిచ్చుంటున్నాడు దేవుడు. కానీ ఆ మంచి చెడుల తెలివినిచ్చే ఫలాన్ని మాత్రము
తినవద్దు అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ ఆదాము అవ్వలకు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. అయితే అక్కడ ఏమైంటున్నదంటే సాతాను వారి దగ్గరకు వచ్చింటున్నది. సాతాను వారి దగ్గరకు వచ్చి వారిని మోసం చేసి ఏం చేస్తుంటున్నదంటే దేవుడు ఏదైతే ఫలాన్ని వద్దు అని చెప్పించున్నాడో, ఏదైతే దేవుడు ఫలాన్ని వాళ్ళకి వద్దు అని చెప్పించున్నాడో ఆ ఫలంని తినడానికి ఆ సాతాను ప్రేరేపిస్తా ఉందనమాట. కానీ దేవుడు ఇక్కడ వీళ్ళకి స్వేచ్ఛనిచ్చింటున్నాడు. ఏమంటే ఆలోచించుకోవడానికి స్వేచ్ఛనిచ్చింటున్నాడు. దేవుడు వాళ్ళకేమి ఇచ్చినట్టు ఒక ఆజ్ఞనిచ్చింటున్నాడు. ఆ ఆజ్ఞను బట్టి మీరు నడుచుకోవాలని చెప్పి వాళ్ళకొక ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఉంది. వాళ్ళకి తెలుసు ఆ ఫలం తినకూడదని చెప్పి, వాళ్ళకి తెలుసు ఆ ఫలం తిననప్పుడు మేము చనిపోతామని చెప్పి, అయినప్పటికీ కూడా ఏమైతుందంటే ఇక్కడ సాతాను వచ్చి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళని తినే విధంగా ప్రేరేపించినప్పుడు వాళ్ళు చెప్పొచ్చు ఏమంటే, దేవుడు మమ్మల్ని తినొద్దు అని చెప్పింటున్నాడు. దేవుడు మమ్మల్ని ఈ కార్యం చేయొద్దు అని చెప్పింటున్నాడు. దేవుడు మమ్మల్ని ఈ చోటుకి వెళ్ళొద్దు అని చెప్పింటున్నాడు. దేవుడు మమ్మల్ని ఇది ముట్టొద్దు అని చెప్పింటున్నాడు. దేవుడు మమ్మల్ని ఇది చేయొద్దు అని చెప్పింటున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు, తిరిగి చెప్పిండొచ్చు. కానీ వాళ్ళు చెప్పకుండా ఏం చేస్తుంటారంటే ఆ ఆ సర్పము వాళ్ళని, ఆ సాతాను వాళ్ళని ప్రేరేపించగా వీళ్ళేం చేస్తుంటున్నాడంటే ఆ మాటలకు లోబడి వీళ్ళేం చేస్తుంటారంటే ఆ ఫలంను తీసుకొని తిని ఉంటున్నారనమాట. ఏ చెట్టు ఫలం అది అంటే మంచి చెడుల తెలివినిచ్చి ఆ చెట్టు యొక్క ఫలంని తిన్నారు వాళ్ళు. తినిన వెంటనే ఏమైతున్నదంటే వాళ్ళ కన్నులు తెరవబడినాయి. అప్పటి వరకు వాళ్ళు దైవికమైన దృష్టితో వాళ్ళున్నారు. అప్పటి వరకు వాళ్ళకి దైవికమైన నేత్రములున్నాయి. అప్పటి వరకు వాళ్ళకొక మహిమ శరీరముగా ఉంటున్నది. అప్పటి వరకు ఒక మహిమ దేహంగా ఉంటున్నది. అప్పటి వరకు వాళ్ళు దిగంబరులన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ మంచి చెడ్డుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నారో, తినిన వెంటనే ఏమైందంటే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళకి మంచి అనేదేందో, చెడు అనేదేందో అన్న గ్రహింపులోనికొచ్చింది. వాళ్ళకి మంచి చెడు అనేదేందో గ్రహింపులోనికొచ్చింది. వారేం చేస్తున్నారంటే వెళ్లి దాక్కొనుంటున్నారనమాట. అయ్యో! అయ్యో! మేము దిగంబరంగా ఉండాలి అని చెప్పి వెళ్లి దాక్కొనుంటున్నాడు. దేవుడొచ్చి వాళ్ళని అడుగుతున్నారు, మీరు తిన్నారా అని చెప్పి. మీరు దేవుడొచ్చి ఆదామా నువ్వెక్కడ అని అడిగితే నేనిక్కడ దాక్కొని ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందుకక్కడ దాక్కొనున్నావు అనంటే ఆదాము చెప్తున్నాడు, నేను దిగంబరంగా ఉన్నాను అందుకని ఇక్కడ దాక్కొనున్నాము అని చెప్తున్నాడు. మీరు దిగంబరుగా ఉన్నారని చెప్పి మీకెవరు చెప్తున్నారంటే ఆదాము తను చేసిన తప్పుని, ఆదాము తను దేవుడు తినవద్దన్న పండుని తిన్నాడు కాబట్టి ఆదాము క్షమాపణ కోరుకొనక దేవుని దగ్గర ఏం చేసింటున్నట్టే నీవు నాతో ఉండటానికి నాకిచ్చిన స్త్రీ నాకిచ్చింది కాబట్టి నేను తిన్నాను అని చెప్పి హవ్వ మీదకి వేసేసింటున్నాడు అనమాట. దేవుడు హవ్వని అడుగుతుండే, హవ్వ ఎందుకు తిన్నావు నువ్వు అని అంటే, ఎందుకు తిన్నావు నువ్వు అంటే, ఆ సర్పం నన్ను మోసగించింది అని అంటున్నాడు. కానీ నేను తిన్నాను నన్ను క్షమించు అని చెప్పి ఆమె చెప్పటం లేదు. ఆ సర్పం నన్ను మోసగించింది కాబట్టి నేను తిన్నాను అని చెప్పి ఆమె చెప్తా ఉంది. చెప్తా ఉంది. అందుకని ఏమైతుంటున్నదంటే వీరిరువురు దేవుడు వద్దన్న పనిని చేస్తుంటున్నారు కాబట్టి దేవుడు వారికి ఆజ్ఞాపించుతున్నాడు. సర్వము అక్కడ ఉన్న వందలాది చెట్ల పండ్లు తినడానికి దేవుడు స్వాతంత్రం ఇచ్చింటున్నాడు వాళ్ళకి. వందలాది చెట్ల ఫలాలు ఏది కావాలో అది తినడానికి స్వాతంత్రం ఇచ్చినాడు. కానీ ఒక్క చెట్టుకు మాత్రం తినొద్దు అని చెప్తుండగా అది వాళ్ళ గ్రహింపులోనికి ఉంచుకున్నది. వాళ్ళ గుర్తుంచుకున్న దాని జోలికి వెళ్ళకుండా ఉండవలసినది. కానీ ఈ వందలాది చెట్ల మధ్యలో ఇంకొకటుంది. దేవుడు చెప్పనిది ఏంటంటే జీవవృక్ష ఫలము. జీవవృక్ష ఫలం కూడా ఈ వందలాది చెట్లలోనే ఉండది. కానీ ఆ పండు తినేస్తే వీళ్ళు చనిపోయేవారు కాదు. ఈ పాటికి మానవుల జీవితం ఏ విధంగా ఉండేదో వాళ్ళు ఆ పండు తినకుండా, జీవవృక్ష ఫలంలో జీవంనిచ్చే పండు తినకుండా వీళ్ళేం తింటున్నారంటే మంచి చెడుల తెలివినిచ్చే ఫలాన్ని తింటున్నారు. కాబట్టి అక్కడ ఏమైతున్నదంటే వాళ్ళ దేవుడు వద్దన్న పనిని వారు చేసుంటున్నారు కాబట్టి, దేవుడు నిషేధించిన దాన్ని వాళ్ళు చేసుంటున్నారు కాబట్టి అక్కడేమైందంటే వారి మీదకి శాపం వచ్చేసింది. వారిలోనికి పాపం ప్రవేశించింది. మొదటిగా వారిలోనికి పాపము ప్రవేశించింది. వారిలోనికి చీకటి ప్రవేశించింది. వారిలోనికి దుష్టత్వం ప్రవేశించింది. వారిలోనికి దుర్మార్గం ప్రవేశించింది. వారిలోనికి అపవిత్రత ప్రవేశించింది. దాని తర్వాత ఏమైందంటే వారి మీదకి శాపం వచ్చింది. ఆదాముకి ఏమి శాపం వచ్చిందంటే నువ్వు నీ చెమట కార్చి, నీ రక్తం కార్చి, చెమట కార్చి నువ్వు సంపాదించి నీ ఆహారం సంపాదించుకొని తినాలి నువ్వు అని చెప్పి ఆదాము
శాపం వచ్చింటుంది. హవ్వకేమో నువ్వు నువ్వు ప్రసవ వేదనతో, నొప్పితో, బాధతో భరించి భరించి నువ్వు ప్రసవం పిల్లల్ని కనాలని చెప్పి ఆమెకు ఆ శాపం వచ్చింటున్నది. దాని తర్వాత వారి ఇరువురిని బట్టి భూమికే శాపం వచ్చింటుందనమాట. భూమి మీదకే శాపం వచ్చింటుంది. అప్పుడు ఈ భూమి మీదకి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అన్నీ కూడా ఈ భూమి మీద మొలచడము ప్రారంభమైంటున్నాయన్నమాట. పనికిరాని చెట్లన్నీ కూడా, పనికిరాని మొక్కలన్నీ కూడా పెరగడము ప్రారంభమైనాయన్నమాట. వాళ్ళు చేసిన పాపం, ఆదామవ్వలు వాళ్ళు వద్దన్న తప్పుని చేసినందుకు ఏమైతుంటుందంటే ఇక్కడ వారు శపించబడినారు. వారిలోనికి పాపం వచ్చింది, వారిలోనికి చీకటి వచ్చింది, వారిలోనికి దుష్టత్వం వచ్చింది, వారిలోనికి అపవిత్రత వచ్చింది. అదేవిధంగా శాపం అనేది కూడా భూమి మీదకి వచ్చిందనమాట. శాపం అనేది కూడా మనుష్యుని మీదకి వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ వీళ్ళు ఆ పండు తినకుండా జీవవృక్ష ఫలము యొక్క పండు తినితే వాళ్ళు బ్రతికేవాళ్ళు మనుష్య జాతి అంతా కూడా బ్రతికే ఉండేవారు, బాగుండేవారు. పాపం అనేది భూమి మీదకి వచ్చేదే కాదు. కానీ వారు ఏం చేస్తున్నారు? ఆ జీవవృక్ష ఫలమును తినకుండా, దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఫలములు తింటున్నారు. ఆ జీవవృక్ష ఫలమును తినకుండా వాళ్ళు ఏం చేస్తుంటున్నారంటే, ఈ వద్దన్న ఫలంని తిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. వాళ్ళకిచ్చిన స్వేచ్ఛతో దేవుడు స్వాతంత్రంతో ఏం చేస్తుంటున్నారంటే ఆ పండుని తినకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పండుని తిని వాళ్ళు ఏమైపోతున్నారంటే పాపానికి బానిసగా అయిపోతున్నారు. అపవిత్రతకు బానిసగా అయిపోతున్నారు. అపవిత్రతకు బానిస, పాపానికి బానిస, చెడుకి బానిస అయిపోతున్నారు వాళ్ళు. చెడుకి బానిస అయిపోతున్నారు. ఆ పండు తినకుండా జీవవృక్ష ఫలములు తినింటే ఆ చెడుకి బానిస అయ్యేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఆ పండు తిని దేవుడు వద్దన్న పండుని తిన్నారు. కాబట్టి దేవుడు నిషేధించిన దాన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారనమాట, అక్కడ చెడుకి దాస్యత్వం వింటున్నారనమాట. దానికి బానిస అయిపోతున్నారు. పాపానికి బానిస అయిపోతున్నారు అన్నమాట. ఇక్కడ రెండోదిగా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని బయటికి పిలుచుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పిలిచింటున్నాడు. దేవాది దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహామాను, నీ ఇంటి వారి నుంచి, నీ సొంత వారి నుంచి, నీ బంధువుల నుంచి, నీ దేశం నుంచి నువ్వు బయటికి రా, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవాది దేవుడు అబ్రహామును పిలిచింటుండగా అబ్రహాము దేవుని మాట ప్రకారము దేవునికి విధేయుడై బయటకు వచ్చింటున్నాడు. అబ్రహాంకి అనేకమైన ఆశీర్వాదములు కలుగుతున్నాయి. నువ్వు బయటికి రా, నేను ఒంటరిగా వదలను, నీకు తోడుకుంటాను, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవాది దేవుడు అనేకమైన ఆశీర్వాదములు కిందంతా పలుకుతున్నాడు అన్నమాట. ఆ 12వ అధ్యాయంలో చూసినట్లయితే, కానీ అక్కడ ఏమైందంటే అబ్రహాము దేవుడు చెప్పిన విధానంగానే బయటకు వచ్చింటున్నాడు. కానీ తనతో పాటు ఏం చేసింటున్నాడంటే తన తన సహోదరుని కుమారుడైన లోతును కూడా తనతో పాటు తీసుకొని వచ్చేస్తున్నాడు. తన సహోదరు కుమారుడైన లోతును కూడా తనతో పాటు తీసుకొని వచ్చేస్తున్నాడు. దేవుడికి అబ్రహాము విధేయుడయ్యి దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాం బయటకు వచ్చింటున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహామును ఎంతగానో ఎంతగానో ఆశీర్వదించుంటున్నాడు. అంటే ఆయన ఆస్తి అధికంగా వృద్ధి చెందిందనమాట. ఆయన దగ్గర ఉన్న పశువులు, ఆయన దగ్గర ఉన్న గొర్రెలు, మందలన్నీ పెరిగిపోతా ఉన్నాయన్నమాట. ఆ విధంగానే అబ్రహాముకి ఆస్తి బహుగా ఆస్తిగా అవుతుంది. అదేవిధంగా లోతుకు కూడా బహుగా ఆస్తి పెరిగిపోతా ఉందని అబ్రహాముతో ఉన్నాడు. కాబట్టి లోతుకు కూడా ఏమవుతుంది, అక్కడ ఆస్తి పెరిగిపోతా ఉందన్నమాట. పెరిగిపోతా ఉన్న సమయంలో అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ అబ్రహాము ఒక పనివారికి మరి లోతు యొక్క పనివారికి ఏం జరుగుతున్నది, అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అక్కడ స్థలం సరిపోవడం లేదు. అక్కడ లోతు మరి అబ్రహాము దగ్గర ఉన్న మందులని చూసుకోవడానికి అక్కడ స్థలం సరిపోవటం లేదని చెప్పి వీళ్ళ పని మనుషులకి ఏం జరుగుతున్నదంటే అక్కడ గొడవలు జరిగిపోతా ఉన్నాయి. 13వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే వాళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవలు జరుగుతూ ఉన్న సమయంలో అబ్రహాము ఏం చెప్తారంటే 13వ అధ్యాయం 7, 8, 9వ వచనం ఏమవుతారంటే ఆ లోతు దగ్గరకు వచ్చి మనిద్దరము బంధువులం కాబట్టి మనిద్దరి మధ్యలో గొడవలు వద్దు, కాబట్టి ఈ భూమి అంతా నీ కళ్ళ ఎదుట ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తానంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో అని అంటాడు అనమాట అబ్రహాం.
నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళిపో. నువ్వు నువ్వు కుడి పక్కకి వెళ్తే నేను ఎడమ పక్కకి వెళ్తాను. నువ్వు ఇటు పక్కకి వెళ్తే నేను అటు పక్కకు వెళ్తాను అని చెప్పి లోతుతో చెప్పేసరికి చూడండి ఇక్కడ దేవుడు మరొక ఛాన్స్ ఏందంటే ఒక స్వేచ్ఛనిచ్చుంటున్నాడు. అబ్రహాము లోతుకొక అవకాశం ఇచ్చుంటున్నాడనమాట. ఏందంటే నువ్వు సెపరేట్ అయిపో నా నుంచి, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను ఇక్కడికి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అక్కడ ఏం జరగాల్సిందంటే లోతు పశ్చాత్తాపపడి నన్ను క్షమించు, ఈ విధంగా జరగకూడదు, మళ్ళా జరగకుండా చూసుకుంటాను అని చెప్పి ఆయన క్షమాపణ కోరుకొని అక్కడే అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉండింటే గిన ఆయన జీవితం బాగుండేది. కానీ ఏం చేసుంటాడంటే లోతు అబ్రహాము ఇక్కడ నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే, నా నుంచి సెపరేట్ అయిపో నువ్వు అని చెప్పగానే ఏం చేసుంటాడంటే లోతు కనులెత్తి అంతలక చూసి ఏం చేసుంటాడంటే ఆహ్, జొ సొదొమ గొమొర్రా అనే పట్టణంకెళ్ళి చూసి అక్కడ నీళ్ళు బాగా పారుతున్నాయి. అక్కడ గడ్డి బాగుంది. నేను నా మందలకన్నిట్లకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆ చోటుకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతాడనమాట. అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోతాడు సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర. సెటిల్ అయిపోయినప్పుడు ఏం చేస్తాడంటే అవి చూడడానికి అందంగా ఉంది. అది చూడడానికి దేవుని తోటవలె పచ్చగా ఉంది. నీరు పారుతూ అది బాగా పచ్చగా ఉంది. గడ్డి మొలిచి మొత్తము పచ్చగా బాగుంది. అక్కడంతా దేవుని తోటలాగుంది చూడనీకి దూరం నుంచి. కానీ దగ్గరికి పోయి చూసి వాళ్ళు పోయి అక్కడ సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి తెలిసిందేందంటే ఆ ప్రదేశమంతా, ఆ పట్టణమంతా పాపంతో నిండుకుపోయిన ప్రదేశం. ఆ ప్రదేశమంతా, ఆ పట్టణమంతా పాపంతో నిండుకుపోయిన ప్రదేశం. ఇప్పుడు ఆయన అబ్రహాము నుంచి ఆయన సెపరేట్ అయిపోయింటున్నాడు. సెపరేట్ అయిపోయినాడు కాబట్టి ఇంక అక్కడే ఉండాలిప్పుడు. కాబట్టి అక్కడే నివసించుండు. అక్కడే ఉన్నాడు. అక్కడే ఆశీర్వదించుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత అక్కడేమవుతుందంటే కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆయనకు అనేకమైన కష్టాలు కలుగుతాయి లోతుకి. లోతుకి అనేకమైన కష్టాలు కలుగుతాయనమాట. వాళ్ళ భార్య పిల్లల్ని ఎత్తుకుపోతారు. మళ్ళా తర్వాత అబ్రహాం వచ్చి యుద్ధం చేసి వాళ్ళని తిరిగి మరలా తీసుకొస్తాడు. అదే తర్వాత ఏమవుతుందంటే సొదొమ గొమొర్రా అనే పట్టణము అక్కడ జరుగుతున్న ఆ దేవుని దృష్టికి వెళ్ళి దేవుడే పట్టణములను నాశనం చేయాలని చెప్పి దిగి వస్తాడు. దేవుడే ఆ పట్టణంలో నాశనం చేయాలని చెప్పి దిగి వస్తాడు. దేవుడే ఏ ప్రదేశానికైతే లోతు కుటుంబము వెళ్ళుంటున్నారు, ఏ ప్రదేశానికైతే లోతు వెళ్ళి అక్కడ సెటిల్ అయింటున్నాడో ఆ ప్రదేశాన్ని నాశనం చేయడానికి ఎవరొస్తున్నారు? దేవుడే దిగి వచ్చింటున్నాడనమాట. దేవుడే దిగి వచ్చి ఆ పట్టణంలో నాశనం చేయాలని చూసినప్పుడు అబ్రహాము చేసిన మనవిని బట్టి, అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి ఏమవుతుందంటే అక్కడి నుంచి మొదటిగా లోతును బయటకు తీస్తాడు దేవాది దేవుడు. సొదొమ గొమొర్రాని అబ్రహామును బట్టి ఏం చేస్తాడంటే సొదొమ గొమొర్రా నుంచి లోతు కుటుంబాన్ని బయటకు తీస్తాడనమాట. బయటికి తీసిన దాని తర్వాత ఆ ప్రదేశం అంతా సొదొమ గొమొర్రాని అంతా దేవాది దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని గంధకములతో కాల్చివేసినప్పుడు అక్కడ మిగిలింది ఎవరంటే లోతు పిల్లలు మాత్రమే. లోతు పిల్లలు మాత్రమే. తన భార్య కూడా తనతో ఉన్నది. కానీ ఆ పట్టణం నాశనం అయ్యేటప్పుడు ఆ దేవదూతలు చెప్పింటారు ఆ పట్టణం నాశనం చేసేటప్పుడు నువ్వు తిరిగి చూడొద్దు, వెనకకి తిరిగి చూడొద్దని చూసినారంటే మీరు ఉప్పు స్తంభమై చనిపోతారని చెప్పి వాళ్ళతో చెప్పినప్పటికీ కూడా లోతు భార్య ఏం చేస్తుందంటే తిరిగి చూస్తుంది. ఉప్పు స్తంభమై అక్కడే నిలిచిపోతుంది. ఇప్పటికి కూడా ఉప్పు స్తంభంగా అక్కడ ఉంది అది. ఇప్పుడు ఉందది. ఇప్పటికి కూడా హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడేం జరుగుతున్నదంటే లోతు తన కూతుర్లు ఇద్దరు బయటకొచ్చింటున్నారనమాట. ఇక్కడ బయటకొచ్చిన దాని తర్వాత పారిపోతున్న సమయంలో దేవదూత ఏం చెప్పుంటున్నదంటే నువ్వు ఒక చోటుకి వెళ్ళు, ఆ కొండ దగ్గరికి వెళ్ళు అని చెప్పి లోతుకు చెప్తే లోతుకు ఆ అవకాశం ఇస్తే ఆ అవకాశంని కూడా తృణీకరించి ఏమంటాడు, నేను అక్కడికి వెళ్ళలేను కానీ నేను ఈ పక్కకు వెళ్తాను. నేను ఈ కొండ మీదకి వెళ్తాను అని చెప్పి మరొక కొండ మీదకి వెళ్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఆ కొండ మీదకి వెళ్ళింటే గిన అక్కడ ప్రదేశంలో అందరితో పాటు ఉండి అందరితోటి ఉండి అక్కడ సంతోషంగా జీవించేవాడు. కానీ అక్కడికి వెళ్ళనీకే నాకు కుదరదు అని చెప్పి మరొక చోటికి వెళ్తాడనమాట తన బిడ్డలను తీసుకొని. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడికి వెళ్తాను కానీ ఊరిలోనికి వెళ్ళి అక్కడ నివసించడానికి ఆయనకి ధైర్యం చాలక ఏం చేస్తారంటే కొండ మీదనే ఒక గుహ ఉంటే ఆ గుహలో లోతు మరి తన బిడ్డలిద్దరూ అక్కడ నివాసం చేస్తారనమాట. నివాసం చేస్తూ
ఉన్న సమయంలో ఏమవుతుందంటే తన బిడ్డలకు ఒక చెడ్డ ఆలోచన కలిగి, వాళ్ళు చేసిన పాపం వలన ఏమవుతుందంటే 2 జనరేషన్‌లు పుడతాయి. ఆ 2 జనరేషన్‌లు మోయాబీయులు, అమోరీయులు అని చెప్పి ఆ 2 జనరేషన్స్ అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే లోతు ఒక శాపగ్రస్తునిగా మారిపోతాడు. లోతు లోతు కుటుంబము, లోతు సంతానం ఏమవుతుందంటే ఒక శాపగ్రస్తంగా మారిపోతాయన్నమాట. చూడండి, ఈ ఈ సందర్భంలో కూడా దేవుడు 2 సార్లు లోతుకి అవకాశం ఇచ్చుంటున్నాడు. ఏమంటే మొదటిగా అబ్రహాము సెపరేట్ అయిపోదామన్నప్పుడే అప్పుడే క్షమాపణ కోరుకొని అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఉండింటే లోతు బాగుండేవాడు. రెండోదిగా దేవదూత మరొక కొండ దగ్గరికి పారిపోనన్నప్పుడు అక్కడికి పారిపోయింటే లోతు కుటుంబం బాగుండేది. కానీ అక్కడికి వెళ్ళకుండా వాడు ఏం చేసుంటున్నాడంటే మరొక కొండ దగ్గరికి వెళ్ళుంటున్నారు. అక్కడ జరిగిన సందర్భంను బట్టి, అక్కడ జరిగిన స్థితిగతులను బట్టి ఏమవుతుందంటే వాళ్ళొక శాపగ్రస్త కుటుంబంగా మారింటున్నారనమాట. చూడండి, లోతుకిచ్చిన స్వేచ్ఛతో లోతు మంచిని ఎన్నుకోక, క్షమాపణ కోరుకోక, లేదా దేవదూతలు చెప్పిన మాటకు విధేయత పడక, తన సొంత ఆలోచనతో తన సొంత నిర్ణయాలు తీసుకొని అక్కడ ఏమంటున్నాడంటే పాపానికి బానిసగా అయిపోయింటున్నాడనమాట. పాపానికి బానిసగా అయిపోయింటున్నాడు. పాపం అనే ఆ కాడిలో చిక్కుకుపోయింటున్నాడనమాట. ఇక్కడ అంటున్నాడు చూడండి, పాపం అనేది చాలా భయంకరమైనది. ఆ పాపం అనే కాడిలో లోతు ఏమంటున్నాడు, ఇక్కడ చిక్కుకుపోయింటున్నాడనమాట. అక్కడ ఆదాము, హవ్వలు తినవద్దన్న పండును తిని వారి జీవితంలోకి పాపం తెచ్చుకున్నాడు. వారి జీవితంలోకి శాపం తెచ్చుకున్నాడు. ప్రపంచమంతా శాపం తీసుకొచ్చినాడు. వారు పాపం అనే కాడి క్రిందికి చిక్కుకొని పోయింటున్నారు. ఇక్కడ లోతు చూస్తే అబ్రహాము దగ్గర క్షమాపణ కోరుకోకుండా దేవదూత చెప్పిన మాట వినక తండ్రితంగా మారింటున్న పాపం, భయంకరమైన పాపం జరుగుతున్నది. అక్కడ ఆ కాడి కిందికి వీళ్ళు వెళ్ళిపోయింటున్నారు అన్నమాట. హల్లెలూయా! అదేవిధంగా మూడోదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అంతా దేవాది దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు, వారి కష్టం చూసి, వారి శ్రమను చూసి, వారి ఇబ్బందులు చూసి దేవాది దేవుడు మోషేని ఎన్నుకొని ఆ మోషే జనాంగం అంతా ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు, వారిని బయటకు తీసుకొని వచ్చి దేవాది దేవుడే వారికి తోడుగా ఉండి, దేవాది దేవుడే వారికి నీడగా ఉండి, దేవాది దేవుడే వాళ్ళకు మార్గమై ఉండి, దేవాది దేవుడే వారికి ఆకలి కాకుండా, వాళ్ళకి దప్పిక కాకుండా, వాళ్ళ బట్టలు చినిగిపోకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా దేవాది దేవుడు అద్భుతంగా వాళ్ళని నడిపిస్తే, దేవాది దేవుడు అద్భుతంగా నడిపించుంటున్నాడు అనమాట. వాళ్ళ కోసం సముద్రంలో 2 పాయలుగా చీల్చి సముద్రం మధ్యలో నడిపించుంటున్నాడు. వారి కోసం యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చుంటున్నాడు. వారి కోసం పరలోకం నుంచి మన్నాను కురిపించుంటున్నాడు. వారి కోసం బండ నుంచి నీళ్లను కురిపించుతున్నాడు. వాళ్ళ కోసం అద్భుతములు చేసింటున్నాడు. వారి కోసం ఎండ దెబ్బ తగలకుండా వాళ్ళకి మేఘముగా, వాళ్ళకి నీడగా ఉన్నాడు. వాళ్ళ రాత్రిలో ఎటువంటి వాళ్ళకి అపాయం జరగకుండా అగ్నిగా అక్కడి వాళ్ళకి వెలుగునిస్తా ఉన్నాడు అనమాట. ఇంత గొప్పగా దేవాది దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోకి తీసుకొని రాగా, కానాను దేశంలోకి తీసుకొని వచ్చి వాళ్ళని 40 సంవత్సరాలను వాళ్ళని తన భుజం మీద ఎత్తుకొని, తన రెక్కల మీద ఎత్తుకొని వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంలోనికి తీసుకొని వచ్చి అక్కడ సెటిల్ చేసిన దాని తర్వాత దేవాది దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఈ చోట్ల వచ్చింటున్నాడు, ఈ చోట్ల మీరు నివసించాలి, ఈ చోట్ల మీరు స్థిరపడినప్పుడు అక్కడ ఉండే ప్రదేశాలు వాళ్ళు ఉన్నట్లుగా మీరు ఉండకండి, వాళ్ళు చేసే విధానంగా మీరు చేయకండి అని వాళ్ళతో చెప్తూ ఉంటుండగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటి వరకు విన్నారు. కానీ అక్కడ ఎప్పుడైతే సెటిల్ అవుతున్నారో అంతవరకు దేవాది దేవుడు ఎన్నుకొని సమూయేలు ద్వారా వాళ్ళకి నాయకుడిగా ఉండి, సమూయేలు వాళ్ళకి జడ్జిగా ఉండి, సమూయేలు వాళ్ళని నడిపించే నాయకుడిగా ఉండి, వాళ్ళకి తీర్పు చెప్పే నాయకుడిగా ఉండి, వాళ్ళని నడిపించేవాడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సమూయేలు ముసలివాడైనప్పుడు సమూయేలు దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలు జనాంగంలో పెద్దలందరూ సమూయేలు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, నీవిప్పుడు ముసలివాడవైతున్నావు, నీ కుమారులు చూస్తే నీ మార్గంలో లేరు, నీ మాట వినరు, నీ మార్గంలో లేరు కాబట్టి మా ముందు నడుచుటకు, మమ్మును ఏలుటకు ఒక రాజును మా కోసం నియమించి ఇవ్వు అని చెప్తారన్నమాట. రాజును మా కోసం నియమించి ఇవ్వు అన్నప్పుడు ఆ సమయంలో ఎంతగానో దుఃఖపడతారు.
ఆ సమయంలో ఎంతగానో బాధపడతాడు. ఆ సమయంలో ఎంతగానో ఏడుస్తాడనమాట. ఎందుకంటే 40 సంవత్సరాలు దేవుడు తన రెక్కల మీద వాళ్ళని మోసుకొనొచ్చి 40 సంవత్సరాలు వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళ కోసం యుద్ధాలు చేసి వాళ్ళ కోసం శత్రువులను తరిమికొట్టి వాళ్ళ కోసం ఎన్నో అద్భుతాలు చేసి దేవుడు వాళ్ళని తీసుకొనొచ్చి దేవుడే వాళ్ళకి రాజుగా ఉండి వాళ్ళని నడిపించుకొని తీసుకొనొచ్చి ఇక్కడికి పెడితే, వీళ్ళు ఇక్కడికొచ్చిన దాని తర్వాత మాకు మరలా వేరొక రాజు కావాలి అని అడుగుతున్నారే అని సమయంలో ఎంతగానో బాధపడతారు. పక్క దేశంలో చూస్తే వాళ్ళట్లా ఉన్నారు. ఆ పక్క దేశంలో చూస్తే వీళ్ళు ఇట్లా ఉన్నారు. కానీ మాకు కూడా ఒక రాజు కావాలి. మాకు కూడా ఒక రాజు కావాలి. మమ్మల్ని ఏలడానికి, మమ్మల్ని చూసుకోవడానికి మాకు కూడా ఒక రాజు కావాలి. మా ముందు ఉండడానికి ఒక రాజు కావాలి. మమ్మల్ని నడిపించడానికి ఒక రాజు కావాలని, ఒక మనిషిని వాళ్ళకు ఒక రాజుగా కావాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారన్నమాట ఇశ్రాయేలు జనాంగం. అది విన్న వెంటనే సమయంలో ఎంతో దుఃఖపడి, ఎంతో బాధపడి, ఎంతో విలపిస్తూ దేవుని సన్నిధానంకి వెళ్లి ప్రార్థన చేసుకొనగా దేవాతి దేవుడు ఏమంటాడంటే మొదటి సమయంలో 8వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, వారు అడిగినట్లుగా నువ్వు చెయ్యి అని అంటాడనమాట. చూడండి ఎంత గొప్ప ప్రేమ దేవాది దేవునిది. వారు అడిగినట్లుగా నువ్వు చెయ్యి. వారు తృణీకరించింది నిన్ను కాదు, నన్ను వారు తృణీకరించింది. వారు వద్దన్నది నిన్ను కాదు, నన్ను వారు వద్దన్నది. వారు తృణీకరించింది నీ పరిపాలన కాదు, నా పరిపాలనే. నేను నేను తీసుకునే కేర్‌ని, నేను చూపించే ప్రేమని వాళ్ళు వద్దంటుండ్రు. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టం నెరవేర్చు నువ్వు. వాళ్ళు రాజుని కావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి రాజుని సిద్ధపరచివు అని చెప్పి సమూయేలుతో చెప్పగా సమూయేలు ఏడుస్తా ఉంటాడనమాట. దుఃఖపడతా ఉంటే, "నువ్వు దుఃఖపడొద్దు. వాళ్ళు అడిగినట్టుగా చెయ్యి" అని చెప్తాననమాట. చెయ్యి అని చెప్పినప్పుడు ఆ సమూయేలు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం అని చెప్పి సౌలుని రాజుగా ఎంచుతాడు. సౌలుని రాజుగా ఎంచిన దాని తర్వాత ఆయన ఆయన దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తాడనమాట. దాని తర్వాత దేవుడు దావీదుని ఎన్నుకుంటాడు. దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదు రాజు పరిపాలన 40 సంవత్సరాలు బాగానే ఉంటాడనమాట. దాని తర్వాత సొలొమోను రాజుగా వస్తాడు. సొలొమోను రాజు సమయంలో కూడా ఆ దేశమంతా ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత కొంతమంది రాజులు వస్తారు. ఆ రాజులు దేవునికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకొని, దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తూ, దేవునికి కోపం తెప్పిస్తూ, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ, జనులను పాపంలోనికి నెట్టివేస్తూ, పాపంలో నడిపిస్తూ, కొంతమంది దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారున్నారు. కొంతమంది దేవునికి విరుద్ధంగా కార్యములు చేసి బయలు దేవతలను పూజించి, మరి ఇతర దేశాల దేవతలను పూజించి, దేవునికి కోపం తెప్పించి బాధ తెప్పించిన వాళ్ళు ఉంటున్నారన్నమాట. ఆ విధంగా చేసి వాళ్ళు ఏం చేస్తుంటున్నారు, చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, నిజమైన సత్యదేవుని వారు విడిచిపెట్టి, నిజమైన సత్యదేవుని వారు మర్చిపోయి, నిజమైన సత్యదేవుడు జీవం గల దేవుని వారు వదిలిపెట్టి వాళ్ళందరూ ఏం చేస్తుంటున్నారంటే తమ మార్గములను సరిచేయలేని వాటిని, తమ క్రియలను సరిచేయలేని వాటిని, తమ పాపములను తుడిచివేయలేని వాటిని ఏం చేస్తున్నారంటే స్వహస్తంతో, చేతులతో సిద్ధపరచుకొని, రెడీ చేసుకొని, తయారు చేసుకొని పెట్టుకొని, ఇప్పుడు వీళ్ళే మాకు దేవుళ్ళు అని చెప్పి వాటికి పూజలు చేస్తూ ఉండేవారుగా ఉంటున్నారనమాట. పూజలు చేసేవారుగా ఉంటున్నారు. ఆ విధంగా చేసి వాళ్ళు పాపం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి పాపం చేస్తున్నామన్న గ్రహింపు వాళ్ళకి లేదు. మేము పాపంలో ఉన్నామన్న గ్రహింపు వాళ్ళకి లేదు. మేము పాపం అన్న కాడి క్రింద మేము ఉన్నామన్న గ్రహింపు వాళ్ళకి లేదు. మేము దాసత్యం అనే కాడి కింద మేము ఉన్నామన్న గ్రహింపు వాళ్ళకి లేదు. వాళ్ళ మార్గంలో సరిచేయలేని ఆ విగ్రహములకు మొక్కుతూ, వాళ్ళ క్రియలను సరిచేయలేని ఆ విగ్రహములకు మొక్కుతూ, వాళ్ళ పాపాలను తుడిచివేయలేని ఆ విగ్రహములకు మొక్కుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఒక గొప్ప భక్తులంగా ఉన్నాం, మేము భక్తి చేస్తున్నాం, భక్తులంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అనుకుంటూ, వాళ్ళు తమను తాము ఏం చేస్తున్నారంటే దాసత్యంలోనికి, తమను తాము పాపం అనే దాసత్యంలోనికి, తాము విగ్రహారాధన అనే దాసత్వంలోనికి తమను తాము నెట్టివేసి ఏం చేస్తున్నారంటే దేవునికి విరుద్ధంగా వాళ్ళు పాపం చేస్తున్నారన్నమాట. తమను తాము పాపం కిందికి నెట్టివేసుంటున్నారు. తమను తాము శాపం క్రిందికి నెట్టివేసుంటున్నారు. తమను తాము కాడి క్రిందికి, పాపం అనే కాడి క్రిందికి వాళ్ళని ఏం చేస్తుంటున్నారంట, నెట్టివేసుంటున్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళకు ఆ గ్రహింపు లేకుండా ఉంది. కాబట్టి ఏం జరుగుతున్నదంటే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆకాశం నుండి దిగి వచ్చింటున్నాడు అన్నమాట.
సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చింటున్నాడు. నా బిడ్డలను ఈ విధంగా అయిపోయింటున్నారు. నా బిడ్డలు ఈ విధంగా నిజం తెలుసుకోలేకపోతున్నారు. నా బిడ్డలు ఈ విధంగా వాళ్ళకు నిజం తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకి మంచి వాళ్ళు ఎంతగా స్వేచ్ఛగా ఉన్నారంటే వాళ్ళకు మంచి అనేదే మర్చిపోయిండ్రు అనమాట. దేవుడు అనేదే మర్చిపోయిండ్రు అన్న స్థితిలోనికి వాళ్ళు వెళ్ళింటున్నారు. నిజ దేవుడు అన్న సంగతే మర్చిపోయిన అన్న స్థితిలోనికి వాళ్ళు వెళ్ళింటున్నారంట. నిజ దేవుని మర్చిపోయిన అన్న స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయింటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చి పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభువు ఏమైందంటే శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చింటున్నాడు అనమాట. హల్లెలూయా. శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చి ఏం చేస్తుంటాడు అంటే మనల్ని విడిపించుటకు ఆ దేవాది దేవుడు దిగి వచ్చింటున్నాడు అనమాట. అందరూ ఇప్పుడు అనేక మంది అంటుంటారు, మేము ఎక్కడ పాపం చేసినామండి, మేము ఎక్కడ తప్పు చేసినామండి, మేము ఎక్కడ దాసులంగా ఉన్నామండి, మేము ఎక్కడ దాసత్యం అనే కాడి క్రింద ఉందామని అంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. యోహాను సువార్త 8:34 ఏమంటుందంటే పాపం చేయు ప్రతి వాడు పాపానికి ఏమవుతాడంట, బానిస అంట. యోహాను సువార్త 8:34 మనం చూసినట్లయితే పాపం చేయు ప్రతి వాడు పాపానికి దాసుడని నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నటువంటి దేవాదేవుడు. పాపం చేసే ప్రతి వాడు దేనికి దాసుడంట, పాపానికి దాసుడంట. పాపానికి దాసుడు. సో అందరూ ఏం చేస్తున్నారు, తమను తాము నిజ దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాలను పూజిస్తూ ఆ చేతితో చేసుకుని నా బొమ్మలను పూజిస్తూ, లేదా చెట్లను పూజిస్తూ, లేదా పుట్టలను పూజిస్తూ, రాళ్లను పూజిస్తూ, లేదా ఫోటోలను పూజిస్తూ విగ్రహంలను పూజిస్తూ వారు ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. పాపం అనే కాడి కిందికి వెళ్ళిపోతున్నారు. అది ఎంత చెప్పినా కూడా మనుషుల మనస్సులకి అది గ్రహింపులోనికి రావడం లేదు. దేవాది దేవుడు ఏం తెలియపరుచుంటున్నాడు అంటే నేనే దేవుడని, నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరు, నేనే దేవుడు అని చెప్పి ఏ రూపంలో కూడా మీరు సిద్ధం చేసుకుని ఉంచుకోకండి అని చెప్పి దేవాది దేవుడు 10 ఆజ్ఞలలో ఇచ్చింటున్నాడు అనమాట. చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహములు చేసుకొని పూజలు చేస్తూ ఆ పాపం కిందికి వెళ్ళిపోతా ఉన్నారు అనమాట. ఆ పాపం నుంచి విడిపించడానికి, ఆ దాసత్వం నుంచి విడిపించడానికి దేవాది దేవుడు ఇక్కడ చింటున్నాడు అనమాట. యోహాను సువార్త 3 హల్లెలూయా 3:36 ఏముందంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కుమారుని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. కుమారుడు ఎందుకు వచ్చిందంట? కుమారుడు అంటే ఎవరి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు కుమారుడు అంటున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి దిగి వచ్చింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భూమి మీదకి దిగి వచ్చింటున్నాడు అంటే సత్యం అనేది ఏందో తెలియపరచడానికి భూమి మీదకి దిగి వచ్చింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భూమి మీదకి దిగి వచ్చింటున్నాడు అంటే ఆ దాసత్యంలో నుంచి మనల్ని విడిపించడానికి దిగి వచ్చింటున్నాడు అంట. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భూమి మీదకి దిగి వచ్చింటున్నాడు అంటే మనం పాపం అనే బంధకంలో చిక్కుకొని ఉన్నాం, పాపం అనే దాసత్యంలో చిక్కుకొని ఉన్నాం. సత్యం తెలియక, నిజమేంటో తెలియక, నిజ దేవుడు ఏందో తెలియక మనము ఏమేమి చేస్తున్నామంటే మన బుద్ధి మందగించిపోయి మనం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మనకి ఏం సత్యం అనేది తెలియపరచడానికి కోసం అని చెప్పి దేవాది దేవుడు కిందికి దిగి వచ్చింటున్నాడంట. ఆ సత్యంని తెలియపరచడానికి దిగి వచ్చింటున్నాడు. కాబట్టి కుమారుని ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కుమారుడు ఎవరినైతే ఫ్రీడమ్ ఇస్తాడో వారు ఏమవుతారంట, ఫ్రీ అయిపోతారంట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చింటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు మనని ఆ దాసత్వంలో నుంచి విడిపించడానికి, ఆ దాసత్వం అనే కాడిలో నుంచి మనల్ని విడిపించడానికి, ఆ దాసత్వం అనే బంధకంలో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చింటున్నాడు అనమాట. ఎందరైతే ఆ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నారో, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభు మన దాసత్వం నుంచి విడిపించడానికి వచ్చింటున్నాడు, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభు మనని ఆ బంధకం నుంచి విడిపించడానికి వచ్చింటున్నాడు, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభు మనని ఆ కాడి నుంచి మనని విడిపించడానికి వచ్చింటున్నాడు అని నమ్మింటున్నాడు, వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తుంటాడు అంటే
స్వాతంత్రం ఇచ్చింటున్నాడు. ఎటువంటి స్వాతంత్రం అంటే ఈ లోకానుసారమైన స్వాతంత్రం కాదు, కానీ పరలోక సంబంధమైన స్వాతంత్రము. ఈ లోకానుసారమైన స్వాతంత్రంలో నుంచి, ఆ బంధకంలో నుంచి ఏం చేస్తున్నాడంటే దేవాది దేవుడు విడిపించి మనకి పరలోక సంబంధమైన స్వాతంత్రంగా మనకి ఏం చేస్తున్నాడంటే అనుగ్రహించున్నాడు అనమాట. అందుకే గలతీయన్స్ చాప్టర్లో చెప్తూ అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింటున్నాడు. మనల్ని విడిపించడానికి కావలసిన ప్రతి ఒక్క బలియాగంను చేసింటున్నాడు. తన్ను తాను మనం చేస్తున్న పాపముల నిమిత్తం, మనం చేస్తున్న తప్పుల నిమిత్తం, మనం చేస్తున్న అతిక్రమముల నిమిత్తము తాను ఏమంటున్నాడు, బలిగా మారి తాను బలికి అర్పించుకొని మనం పొందవలసిన శిక్షను తన మీదకి వేసుకొని, మనం చేసిన ప్రతి పాపములను తన మీదకి వేసుకొని, ఆయన మన కోసం శిక్షను అనుభవించి, ఆయన మన కోసం కొరడా దెబ్బలు తిని, ఆయన మన కోసం రక్తమును కార్చి, ఆయన మన కోసమని కండలంతా చీల్చబడే విధంగా కొట్టేలా తను తాను అప్పగించుకోబడి, 2 చేతులకు మేకులు కొట్టించుకొని, 2 కాళ్ళకు మేకులు కొట్టించుకొని, కలువరి శిలువ మీద రెక్తును వలి కలువరి శిలువ మీద మరణించున్నాడు అనమాట. మరణించి ఆ మరణము ద్వారా, ఆ రక్తము ద్వారా, ఆ మరణం ద్వారా ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయన బలియాగం ముందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయన నామం ముందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయన రక్తం ముందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయన ప్రేమ ముందు విశ్వాసం ఉంచుతారో, వారందరికీ దేవాది దేవుడు ఏం చేస్తుందంటే స్వాతంత్రం ఇచ్చింటున్నాడు అంత. ఎందులో నుంచి స్వాతంత్రం? ఆ బంధకంలో నుంచి స్వాతంత్రం. ఎందులో నుంచి ఆ స్వాతంత్రం? ఆ పాపంలో నుంచి ఆ స్వాతంత్రం. ఎందులో నుంచి ఆ స్వాతంత్రం? ఆ దాసత్యంలో నుంచి స్వాతంత్రం ఇచ్చి దేవాది దేవుడు ఏం చేస్తుంటాడు అంటే నిలబెట్టింటున్నాడు అనమాట. ఇప్పుడు ఇంతవరకు నువ్వేమన్నా బంధకంలో ఉన్నావేమో చూడు. నువ్వేమన్నా బంధకంలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకు ఏమైనా బంధకంలో ఉన్నావేమో. నువ్వు ఆలోచించి నీ జీవితం ఎలా ఉంది, నువ్వు ఆలోచించి నీ బ్రతికి ఎలా ఉంది, నువ్వు ఆలోచించి నువ్వు ఎలా జీవిస్తున్నావు. దాసత్యంలో జీవిస్తున్నావా లేదా స్వాతంత్రంగా జీవిస్తున్నావు? ఆలోచించు. పాపంలో ఉన్నావంటే నువ్వు దాసత్వంలో ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా స్వీకరించి, యేసుక్రీస్తు ప్రభుని నీ జీవితంలోనికి స్వీకరించి, ఆయన నిజ దేవుడని నమ్మి ఆయనను విశ్వసించి నువ్వు జీవిస్తా ఉన్నావంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే నిన్ను స్వాతంత్రునిగా చేస్తాడు అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం నిన్ను స్వాతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు నువ్వు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు పరీక్షించుకో ఇప్పుడు. నువ్వు ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు, నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావు, నువ్వు ఎటువంటి బ్రతుకుతున్నావు. ఈ దినం దేవాది దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచున్నాను అని. హల్లెలూయా. జీవం అనగా ఏమిటి? స్వాతంత్రం. జీవం అనగా ఏమిటి? స్వాతంత్రం. మేలు అనగా ఏమిటి? దేవుడిచ్చే స్వాతంత్రం, దేవుడిచ్చే నిత్య జీవం, దేవుడిచ్చే అద్భుతమైన, సంతోషమైన, సమాధానకరమైన జీవితం. మరణం అంటే ఏంది? పాపము. మరణం అంటే ఏంది? శాపము. మరణం అంటే ఏంది? నరకము. మరణం అంటే ఏంది? ప్రతి దినము వేదన. ఆ జీవితం నీవు కావాలనుకుంటున్నావా? లేదా దేవుడిచ్చే స్వాతంత్రంతో కూడిన జీవితం నీవు కావాలనుకుంటున్నావా? ఇంతవరకు నీవే నిర్ణయం చేసుకో. దేవాది దేవుడు ద్వితీయోపదేశ కాండం 30వ వచనం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నది? నీవు జీవించినట్లుగా నీవు జీవమునే ఎన్నుకో అని అంటున్నాడు అనమాట. హల్లెలూయా. నువ్వు జీవంనే ఎన్నుకో అంటున్నాడు. ఈ దినం నువ్వు దేవుని విశ్వసించినట్లయితే, ఈ దినం నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఈ దినం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీ జీవితంలో యేసుక్రీస్తుని నీవు స్వీకరించినట్లయితే, ఈ దినం మొదలుకొని నువ్వు ఏమవుతావు అంటే స్వాతంత్రం పొందుకునేవాడుగా ఉంటున్నావు. ఈ దినమే నిన్ను స్వాతంత్రంగా చేస్తుంది. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడో కాదు. ఈ వాక్యం ఇప్పుడు నీ చెవులో పడుతుంది కాబట్టి, ఈ వాక్యం ఇప్పుడు నీవు వింటున్నావు కాబట్టి, ఇప్పుడే నువ్వు కళ్ళు మూసుకొని, ఇప్పుడే నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు అర్పించినావు అంటే, ఇప్పుడే నీ జీవితంలో మార్పుని నువ్వు చూడగలవు. ఇప్పుడే నీ జీవితంలో విడుదలని నువ్వు చూడగలవు. ఇప్పుడే నీ జీవితంలో స్వాతంత్రం నువ్వు చూడగలవు. ఇప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప వెలుగు చీకటి పోయి ఒక గొప్ప వెలుగుని నీ జీవితంలో చూడగలవు. హల్లెలూయా.
హల్లెలూయా. నమ్మినట్లయితే కన్ను మూసుకో, ప్రార్థన చేసుకొని ఇప్పుడు ఈ క్షణమే నీ జీవితము మారుతుంది ఖచ్చితంగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఆశ్చర్యకరడానికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి రాజా మాతో ఎంతగానో స్పష్టంగా రచన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని స్వాతంత్రులుగా మీరు చేయటకు రచన ఎంతగానో ఇష్టపడుతున్నట్టుగా మమ్మల్ని మీరు స్వాతంత్రులుగా మీరు చేసినందుకే మీకే వేలాది స్తోత్రం తండ్రి. రజనైనా దాసత్వం అనే కాడి క్రిందికి రజనని మేము ఏ విధంగా వెళ్తున్నామో, ఏ విధంగా వెళుతున్నామో రజనని మీరు మాకు తెలియపరిచినారు తండ్రి. ప్రభావం దేవసన్న దాసత్వం అనే జీవితం మాకు వద్దు ప్రభా. రజనైనా మాకు స్వాతంత్రకరమైన జీవితం కావాలి, మీరిచ్చే స్వాతంత్రం మాకు కావాలి, మీరిచ్చే ఆ జీవితం మాకు కావాలి, నిత్య జీవం మాకు కావాలి దయగలను తండ్రి. ఇదిగో తండ్రి ఈ క్షణమే తండ్రి ఎంతమంది అయితే రజన నా ప్రియులు తండ్రి ప్రభావ, ఎంతమంది అయితే నా స్నేహితులు, ఎంతమంది అయితే నా సహోదరులు తండ్రి ప్రభావ, ఎంతమంది అయితే తమ జీవితాన్ని మీ చేతికి అర్పించుకుంటూ ఉన్నారు దయగలను తండ్రి. దేవా వారిని నీవు ఇప్పుడు ఈ క్షణమే తాకమని వేడుకుంటున్నాం తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి వేదనని, వారి జీవితంలో ఉన్న ప్రతి చింతని, వారి జీవితంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని, వారి జీవితంలో ప్రతి బరువుని ప్రభా రజన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో తొలగించమని మీ సన్నిధానం వేడుకుంటున్నాం తండ్రి. దేవకార్యం చేయండి సార్. వారి జీవితం నీవు స్వీకరించలేదని ఆయన వాళ్ళకి శాంతి సమాధానం అనుగ్రహించి మీ నామాన్ని తెచ్చుకున్నాడు స్తోత్రం. ప్రభావ ఇంతవరకు మీరు మాతో మమ్మల్ని మాట్లాడడానికి మీకు వేలాదిన స్తోత్రం చెల్లించుకుంటున్నాము. సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీ పరిశుద్ధమైన పాదములకి చెల్లించుకుంటున్నాము. ప్రతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు విన్న వాక్యంని హృదయంలో దాచుకోండి, మీ హృదయంలో నాటుకొని ప్రతిదినము మీరు ఈ వాక్యంని ధ్యానించండి. ప్రతిదినం ఈ వాక్యం ధ్యానించండి. మరలా తిరిగి దాసత్యం అనే కాడి కిందికి వెళ్లకుండా ఎందరైతే ఈ క్షణం ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకులుగా అంగీకరించినారో, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువును తమ జీవితంలో అంగీకరించినారు, ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువుకి తమ జీవితాన్ని అర్పించుకున్నారో, ఈ క్షణమే నమ్మండి మీరు స్వాతంత్రులుగా అయించున్నారు. ఈ క్షణమే నమ్మండి మీరు స్వాతంత్రం పొందుకున్నారు. ఈ క్షణమే నమ్మండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసినది. మరలా తిరిగి దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళకండి అని చెప్పి అక్కడ ఉంది గలతియన్స్ 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి మనకేమిచ్చినట్టు దేవుడు ఇప్పుడు స్వాతంత్రం అనుగ్రహించి, ఇప్పుడు మనం విన్న వాక్యం ప్రకారం మన జీవితం మనం దేవునికి అర్పించుకున్నప్పుడు, మన జీవితంలో మనం యేసుక్రీస్తు ప్రభువు మనం స్వీకరించినప్పుడు మనకి ఏం జరుగుతుంది? స్వాతంత్రం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చుంటున్నాడు అనమాట. స్వాతంత్రం యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్నాడు. క్రీస్తు మనలను స్వాతంత్రముగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. స్వాతంత్రముగా చేసి ఉన్నాడు. నమ్మండి. మీరు నమ్మినట్లయితే మీరు ఈ స్వాతంత్రాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. స్వాతంత్రంగా చేసినారు కాబట్టి మీరు స్థిరంగా ఉండండి. తిరిగి మరలా ఏమైతే దాసత్యం అనే కాడి కిందికి వెళ్ళి చిక్కుకోకండి అని చెప్పి ఇక్కడ వాక్యం ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఈ క్షణమే దేవుడు మిమ్మల్ని స్వాతంత్రపరుచుంటుండగా మరలా తిరిగి దాసత్వం అనే కాడి కిందికి వెళ్ళకండి. ప్రతిదినం దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రతిదినం వాక్యం చదువుకుంటున్నాడు, ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు, ఆరాధన చేసుకుంటున్నాడు. ఎల్లప్పుడూ దేవుని యందు దేవునిలో ఆనందిస్తూ ప్రతిదినం వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం నడుచుకుంటూ ఆ ఆత్మలని మనం కాపాడుకుందాం. దేవుని కోసము నిందారహితులుగా మనం నిలబడదాం. దేవుడు అక్కడ అతి సమీపంగా ఉంది. దేవుడు ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు కాబట్టి మనం సిద్ధపడదాం. ఆయనతో పాటు మనం తిరిగి పరలోకానికి వెళ్ళడానికి, నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపడి రెడీగా ఉందాం యేసయ్య కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.